అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోషన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి మీకోసం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజెస్. సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది, సెకండ్ అండ్ థర్డ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్కి సంబంధించి నేను కాల్స్ తీసుకోను. మీరు మీ క్వశ్చన్స్ అయినా సరే మీ సిచ్యువేషన్ ఏంటి అన్నది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మెసేజెస్ చెక్ చేసి రీడింగ్ చేసి మీకు వీడియో పంపుతాను. ఎందుకంటే రీసెంట్లీ లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు. కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది నాకు. ప్లీజ్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకే. సో ఎనీవే మరి క్వశ్చన్స్ మీకోసం మెసేజెస్ ఏంటో చూద్దాం. క్వశ్చన్స్ అని అలవాటు అయిపోయి. ఓకే. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ మీకోసం యూనివర్స్ నుంచి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏముందో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 4 of Raphael. Seek out other possibilities. Look for the magic in life. Be aware of your own emotions అని చూపిస్తుంది. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకోసం ఇది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చాలా స్ట్రాంగ్గా రిజిడ్గా ఒకే సిచ్యువేషన్కి సంబంధించి ఒకే ప్యాటర్న్కి సంబంధించి బాగా స్టక్ అయి ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది. అంటే నాకు ఇదే కావాలి, నేను దీంతోనే ఉంటాను, నాకు ఇదే సిచ్యువేషన్లో నచ్చుతుంది అని చెప్పేసి మొండిగా ఉండడం. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఈ రిజిడిటీ ఈ రెస్ట్రిక్షన్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఫ్లోయింగ్ ఎనర్జీలో లేరు, యూనివర్స్ని ట్రస్ట్ చేయట్లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఏదేమైనప్పటికీ ఏదైతే అవుతుంది, నేను యూనివర్స్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తాను అని చెప్పేసి లైక్ ఫ్లోలో అలా ఉండడంని ఫ్లోలో ఉండడం అన్నట్లు మీనింగ్ అనమాట. సో అందుకని ఇక్కడ సీక్ అవుట్ అదర్ పాసిబిలిటీస్ అన్నట్లు చూపిస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే ప్రస్తుతానికి మీరు ఒకే సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు. నాకు ఇందులో నుంచి హ్యాపీనెస్ వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, లేదు అని అంటే నేను హ్యాపీగా ఉండను అని చెప్పేసి. సో అలా అంటే ఏంటి దాని అర్థము, మీ హ్యాపీనెస్ ఆ థింగ్కి, ఆ పర్సన్కి, ఆ సిచ్యువేషన్కి అటాచ్ అయ్యి ఉంది అని చెప్పేసి మీనింగ్, డిపెండ్ అయ్యి అవుతూ ఉన్నారు అన్నట్లు. సో అందుకని ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని పాజ్ చేసేసి సీక్ అదర్ పాసిబిలిటీస్ అంటే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో మీకు కనుక ఇప్పుడు బాధ అనిపిస్తుంది, మీరు ఎమోషనల్లీ ఫుల్ఫిల్గా లేరు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి, సరే నా పర్సన్ మేబీ బిజీగా ఉన్నారు, వర్క్లో మేబీ రైట్ ఎనర్జీలో లేరు, ఇప్పుడు అలైన్మెంట్లో లేరు అని చెప్పేసి అలా దాన్ని వదిలిపెట్టి ఆ సిచ్యువేషన్ అలా వదిలిపెట్టేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీకు సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్తోనో, లేకపోతే ఫ్రెండ్స్తోనో, పెట్స్తోనో, లేకపోతే మీ ఓన్గా టైం స్పెండ్ చేయడం అనమాట. అంటే వాళ్ళ మీదనే మీ ఎనర్జీ మొత్తం అంతా స్పెండ్ చేయకుండా, ఫోకస్ పెట్టకుండా మీకు వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి మీ లైఫ్లో చుట్టూ. సో వాళ్ళ మీద మీ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల ఎమోషనల్ బాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకేంటి అని అంటే ఒకే ప్లేస్ నుంచే నాకు అన్నీ కావాలి అన్న అటాచ్మెంట్ అనేది వెళ్ళిపోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. సో అందుకనే మీరు ఎంతగా సేమ్ థింగ్ కావాలని అనుకుంటూ స్టక్ అయి ఉన్నారు అని అంటే అది మీకు అంతగా బాధ పెడుతూ ఉంది, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సీక్ అదర్ పాసిబిలిటీస్, వేరే చోట వెళ్ళి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. దీని మీద ప్రస్తుతానికి ఏదైతే దాంట్లో ఉన్నారో దాన్ని పాజ్ చేసేసి మీ హ్యాపీనెస్ కోసము మీలో మీరు వెతుక్కోండి. అండ్ అంతే, ఇదే కాదు ఇంకా నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి నా లైఫ్లో, ఇంకా చాలామంది ఉన్నారు నాకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి అని చెప్పేసి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి అన్నట్లు మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇక్కడ మెసేజ్. లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్. అదే లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్. సో అందుకని అంటారు రైట్, ఒక డోర్ క్లోజ్ అయిపోతే 10 డోర్లు ఓపెన్ అవుతుంది. ఓకే, మనం చూడాలే కానీ ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉంటుంది. అందుకని ఇక్కడ లుక్ ఫర్ మ్యాజిక్ ఇన్ లైఫ్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్.
సో ఒక జాబ్ ఆపర్చునిటీ వెళ్ళిపోయిందంటే పోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి, మేబీ బిజినెస్కి సంబంధించి మీకు కొత్తగా స్టార్ట్ అవుతుంది, మేబీ దీనికన్నా బెస్ట్లో మీకు నచ్చినట్లు క్రియేటివ్గా ప్యాషనేటెడ్గా ఉండే జాబ్ కొత్తది ఓపెన్ అప్ అవుతుంది, ఇలా అనమాట. అంటే అయిపోయింది అంతా నెగిటివ్గా ఉంది, నాకు ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని కాకుండా పాజిబుల్గా ఉండి చెక్ చేస్తూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే లైఫ్లో మ్యాజిక్ అనేది ఉంది అన్నట్లు మీకు అర్థమవుతుంది. అండ్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. అందుకని లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్, మ్యాజిక్ కోసం వెతకండి, మీ లైఫ్లో ఖచ్చితంగా దొరుకుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇవి చాలా సింపుల్ కూడా. ఇలాంటి లుక్ ఫర్ మ్యాజిక్ ఇన్ లైఫ్ అంటే మనకు చిన్న చిన్న మూమెంట్స్లోనే దొరుకుతుంది. ఫస్ట్ వచ్చేసి ఫుడ్, మనకి నచ్చిన ఫుడ్ చేసేసుకొని హ్యాపీగా తినేసేయాలి, అయిపోయింది, రైట్. అది ఫస్ట్ థింగే. మనము గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాము, అంటే నాకు టేస్ట్ చేయగలిగే హ్యాపీనెస్ ఉంది, నేను ఫుడ్ తినగలుగుతాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాను, నేను ఈరోజు అలైవ్ ఈ ఫుడ్ని తింటున్నాను అని అంటే నాకు దేవుడు ఇచ్చినాడు ఆ వరం అన్నట్లు అనిపిస్తుంది, రైట్. కొంతమందికి అది ఉండదు, ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ అదృష్టం ఉండదు. సో మనము గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడము చాలా ఉన్నాయి ఇలాంటివి. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాము. డిసేబుల్ పీపుల్ ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళు ఎంతో మోటివేటెడ్గా ఉండి వర్క్స్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మ్యాజిక్ని మన లైఫ్లో మనం వెతుక్కోవడము. ఎప్పుడైతే మనం ఫిజికలీ కంప్లీట్లీ ఏబుల్ అంటే మనకు అంతా ఉంది అని అంటే కనుక అంతకు మించిన లక్కీ అసలు లేనే లేదు చెప్పాలంటే, రైట్. అంటే అన్నీ మనలో ఆల్రెడీ ఉన్నట్లే మీనింగ్. సో అందుకని ఇక్కడ లేని దాని గురించి కాకుండా, నాకు అది లేదు ఇది లేదు అని కాకుండా, రెస్ట్రిక్టెడ్గా కాకుండా లైఫ్ని డిటాచ్గా ఉండి ఫుల్గా ఎంజాయ్ చేయండి. లైఫ్ ఈజ్ మ్యాజిక్ అని చెప్పేసి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి. సీక్ అవుట్ ది అదర్ పాసిబిలిటీస్, ఒకటే కాకుండా మిగతా పాసిబిలిటీస్ని కూడా చూస్ చేసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అందుకే బీ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్ కూడా. మీరు కొంతమందికి ఎమోషనల్లీ ఉండి కూడా మీరు డెసిషన్స్ తీసుకోవడం, ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్ సిచ్యువేషన్లో ఉండి డెసిషన్స్ తీసుకుంటే అవి ఎప్పుడు కరెక్ట్ డెసిషన్స్ కాదు. అందుకనే ఈ లైన్ ఉంటుంది, రైట్. కోపంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకోకూడదు, ఒక మాట అనకూడదు. ఎందుకు అని అంటే మనము అనేది వర్డ్స్తో లేకపోతే జస్ట్ ఊరికి చెప్పడం కాదు, ఎనర్జీ మనం అందులో నుంచి రిలీజ్ చేస్తుంది ఎనర్జీ అనమాట. సో మనం అందరినీ కోపంలో ఉండి నేను అది చేసేస్తాను శాపనాలు అని అంటారు, రైట్. కొన్నిసార్లు అది ట్రూ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఆ వర్డ్స్ బయటకు వస్తాయి అనమాట. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే మన ఎమోషన్స్తో మన మీద మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. లేదా అని అంటే తెలియకుండానే మన ఓన్గా మనము డిజాస్టర్ని క్రియేట్ చేస్తామన్నమాట. సో డెసిషన్స్ తీసుకోవడం కూడా అప్పుడు రాంగ్ ఉంటుంది. సో మీరు ప్రస్తుతానికి ఏంటి అని అంటే మీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేయండి. సో హై అండ్ లో అవుతూ ఉండొచ్చు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఎవరైనా ఈ లవింగ్ ఎనర్జీ దాంట్లో ఈజీగా అర్థమవుతుంది. రిలేషన్షిప్స్లో మీకు ఇష్టమైన పర్సన్ మీతో బాగా టైం స్పెండ్ చేసి మీకు నచ్చినట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉన్నారు అని అంటే వెంటనే మీ ఎనర్జీ డెసిషన్ ఎలా ఉంటుందని అంటే ఈ పర్సన్ నాకు లవ్ ఆఫ్ మై లైఫ్, నేను ఈ పర్సన్తో ఉంటాను, వీళ్ళు నాకు ఎప్పుడు హ్యాపీనెస్ని ఇస్తారు, సో నేను చాలా హ్యాపీగా ఉంటాను. అందుకనే డిపెండ్ అయి ఉంది. ఆ పర్సన్ కొంచెము బిజీ అయిపోయి వర్క్లో ఎక్కడైనా ఉన్నారు, లేదు అంటే మిమ్మల్ని ప్రస్తుతానికి ఎలా అంటే నేను ఇప్పుడు టైం ఇవ్వలేను, నేను వేరే డెసిషన్స్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయారే అనుకోండి, వెంటనే ఏమవుతుంది సిచ్యువేషన్, ఓకే నా మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి నెగిటివ్గా వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు కొంతమంది ఏమవుతుందంటే ఆ ఎమోషన్స్ వల్ల వాళ్ళ మీద వాళ్ళ కాన్షియస్ లేక నెగిటివ్ వర్డ్స్ చెప్పేస్తారు. ఆ పర్సన్ నాతో కాకుండా వేరే వాళ్ళతో ఉంటే లైక్ యూనో డిస్ట్రాయ్ అయిపోతారని చెప్పేసి, ఓకే అలా నెగిటివ్గా మాట్లాడడం ఉంటుందన్నమాట. సో అది రైట్ ఎనర్జీ కాదు, మీరు ఎమోషన్ బ్యాలెన్స్లో లేరని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అందుకనే హైస్ అయినా సరే లోస్ అయినా సరే ఎమోషనల్లీ ఇలా అనిపించినప్పుడు వెంటనే పాజ్ చేసేసేయడం, ఏమీ అనకూడదు, సైలెన్స్. అందుకే సైలెన్స్కి చాలా పవర్. అలా అనిపించిన వెంటనే ఆ మూమెంట్లో సైలెంట్గా అయిపోవాలన్నమాట, ఏమీ చెప్పకూడదు. సైలెంట్ అయిపోయి సిచ్యువేషన్ అంతా నార్మల్ అయిన తర్వాత, కామ్ అయిన తర్వాత ఎమోషనల్లీ మీరు బ్యాలెన్స్ ఉన్నాను నేను ఇప్పుడు అనిపించినప్పుడు డెసిషన్ తీసుకోవడం. సో అది మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే 1 సెకండ్. ఇవాళ కొంచెము వెదర్ కోల్డ్గా ఉంది, అందుకే నాకు మాట్లాడుతున్నప్పుడు కొంచెము ఆయాసంలాగా అనిపిస్తుంది. ఓకే, అందుకే కొంచెం బ్రేక్ తీసుకొని చెప్తూ ఉన్నాను. సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాం. చాలా స్ట్రాంగ్ మెసేజ్ చూపిస్తుంది ఫస్ట్ది.
స్పెషల్లీ మీ హ్యాపీనెస్ని అటాచ్ చేసి ఉంటే కనుక దాని నుంచి బయటికి రావడం బెస్ట్ కాదు, అదే ఓన్లీ ఆన్సర్ కూడా. మీరు ఎప్పటికీ మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అంటే మీ హ్యాపీనెస్ని ఎవరికి అటాచ్ చేయకండి. నాకు డబ్బు వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, సక్సెస్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఒక మంచి పార్ట్నర్ వస్తే హ్యాపీగా ఉంటాను, ఆ పర్సన్ అన్ని కాంప్లిమెంట్ ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను. మీరు ఎప్పుడు ఇది చేస్తారో మీ అటాచ్మెంట్ వల్ల ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఎవ్వరు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండరు. ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చకుండా ఉంటుంది. ఇంకోసారి మనం అనుకున్న వాళ్ళే రివర్స్గా వేసి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతారు. సో కాబట్టి దాని నుంచి బయటికి రావాలి అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, రెస్ట్రిక్టెడ్ మైండ్ నుంచి బయటికి వచ్చి లైఫ్లో మ్యాజిక్ ఉంది అంతా ఎక్స్ప్లోర్ చేయండి అన్నట్లు అనమాట. సో కొన్ని థింగ్స్ ఉంటుంది రైట్. కొంతమందికి ఒకవేళ మీరు కొన్ని ప్లేసెస్ చూడాలంటే లిస్ట్ రాసుకోండి. లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దానిలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండండి. అది యాక్చువల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ రైట్. ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండడం ఇంపార్టెంట్. సో అందుకని ఇప్పుడు మీకు యూనివర్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఈ పాయింట్ చూపిస్తుంది మీకు. నువ్వు ఇక్కడ స్టక్ అయినంత వరకు, మొండిగా ఉన్నంత వరకు అది నీకు దొరకదు. నువ్వు దాన్ని వదిలిపెట్టేసి దాని పక్కన అలా అని చెప్పేసి ఆ పర్సన్ అందే చెప్తున్నాను రైట్, బ్యాడ్ అనో ఇలా అని అలా కాదనమాట. ఈ జాబ్ నాకు నచ్చదు అలా కాకుండా పాజ్ చేసేసి సరే అదేదో ఉన్నది ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి అది నడుస్తుంది, లెట్ ఇట్ బి. నేను నా సిచ్యువేషన్ నా లైఫ్లో వెళ్తూ నాకు ఇంకా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను ఏం చేయగలుగుతాను, ఐ విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. అలాంటిది ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్. ఎప్పుడైతే మీరు అలా చేస్తున్నారు అని అంటేనే మీరు యూనివర్స్కి సరెండర్ అయినట్లు, థింగ్స్ని లెట్ గో చేసేసి, హోల్డ్ చేయకుండా లెట్ గో చేసేసి ఫ్లోలో ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సెకండ్ మెసేజ్ వచ్చేసి 7 ఆఫ్ గేబ్రియల్ చూపిస్తుంది. స్టాండ్ అప్ ఫర్ వాట్ యూ బిలీవ్ ఇన్, హ్యావ్ కాన్ఫిడెన్స్, క్లెయిమ్ యువర్ పర్సనల్ పవర్. ఓకే, సో నాకు యాక్చువల్లీ మార్నింగే ఇది మెసేజ్ రిఫ్లెక్ట్ అయ్యింది నాకు మా సిస్టర్కి. ఓకే, అంటే చూజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం అనమాట. స్టాండ్ అప్ ఫర్ వాట్ యూ బిలీవ్ ఇన్. మీరు దేన్నైతే బిలీవ్ చేస్తారో దాని మీద స్ట్రాంగ్గా ఉండండి, ఆ పాయింట్ మీద అన్నట్లు. ఓకే, సో ఎలా తెలుస్తుంది ఇది అని అంటే మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం ఫస్ట్. అదేదో ఈగోతో కాదు, లవ్ నుంచి నాకు ఇది నా రెస్పెక్ట్ఫుల్లా, ఇది నాకు హెల్ప్ చేస్తుందా లేదా అన్నది చూసి దాని ప్రకారంగా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్గా వర్క్ రిలేటెడ్ కొంతమందికి. స్టాండ్ అప్ ఫర్ వాట్ యూ బిలీవ్ ఇన్. సో వర్క్ రిలేటెడ్లో మీ వర్త్కి మీకు తెలుసు, మీకు ఆ రెస్పెక్ట్ రావాలి, ఆ ప్రమోషన్ లాంటిదో లేకపోతే మీరు చేసిన దానికి వర్క్కి మంచి ఫినాన్షియలీ అమౌంట్ బాగా రావాలి అని అంటే లైక్ శాలరీ లాంటిది ఇంక్రీజ్ అవ్వాలి ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది, ఇంకా ఏదైనా ఇంటర్వ్యూ చేశారు అంటే అందులో మీకు జాబ్ రావాలి, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే లోగా అయితే అయిపోకండి. మీ వర్త్ ఏదైతే ఉందో దాన్ని లైక్ ఇది నాకు తెలుసు, ఇది నాకు ఇంపార్టెంట్, సో నేను ఇంత డిజర్వ్ చేస్తాను అని చెప్పేసి మీ పాయింట్ని సాఫ్ట్గా ఈగోలెస్గా ఉండి లవింగ్ ఎనర్జీతో ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అందుకని ఇక్కడ స్టాండ్ అప్ ఫర్ వాట్ యూ బిలీవ్ ఇన్. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దానికి స్టాండ్ తీసుకోండి. నా ఒపీనియన్లో ఇది నా పాయింట్ సార్, నాకు ఇది కావాలనుకుంటున్నాను, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం లాంటిది అనమాట. సో స్టాండ్ అప్ ఫర్ వాట్ యూ బిలీవ్ ఇన్, హ్యావ్ కాన్ఫిడెన్స్, క్లెయిమ్ యువర్ పర్సనల్ పవర్. ఈవెన్ ఇది చాలా స్ట్రాంగ్గా రిలేషన్షిప్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు కనెక్షన్ స్టార్టింగ్స్లో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే మీకు ఏదైనా నచ్చలేదు ఒక పని చేయడము అని అంటే కనుక టెక్స్ట్ చేస్తున్నారు, కలవాలని ఉంది, వీడియో ఫోన్ చేయాలని ఉంది, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. మీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, నచ్చట్లేదు అని అంటే అవతల పర్సన్ నేను నచ్చలేదని చెప్పేస్తే మళ్ళీ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారేమో, అటాచ్మెంట్ రైట్. సో మళ్ళీ లేదు అని అంటే లైక్ కనెక్షన్ కట్ అయిపోతుందేమో అన్న భయంతో ఇష్టం లేకున్నా వేరే అంటే మీరు తీసేసుకోవడం అనమాట, అంటే ఒప్పేసుకోవడం ఆ థింగ్ని. సో అందుకని ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి నచ్చలేదు, అది మీ వర్త్ ఇనఫ్ కాదు, మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని అంటే మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, మీ బిలీఫ్ ఏదైతే ఉందో దాని మీద స్టాండ్ లైక్ దాని మీద గట్టిగా నిలబడుకొని ఉండాలి. అదే డెసిషన్ తీసుకోవాలి, కాన్ఫిడెన్స్గా ఉండండి, క్లెయిమ్ యువర్ పర్సనల్ పవర్. ఇది నాకు ఇది నచ్చుతుంది, సో కాబట్టి నేను ఇది చేస్తాను, ఇది నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదంటే నేను ఇది చెయ్యను అని చెప్పేసి అనమాట. సో అందుకనే 7 ఆఫ్ వాండ్స్ అంటే ఆ బ్లాక్ పెట్టడము, స్టాప్,
నాకు ఇది నచ్చలేదు, నేను చెయ్యను, ఈ వర్క్ నాది కాదు, ఇది నేను చెయ్యను అని చెప్పేసి చెప్పడం. సో క్లెయిమ్ యువర్ పర్సనల్ పవర్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ చూపిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు, మీకు ఏదైతే వర్త్ ఇనఫ్నో అది మాత్రమే చూస్ చేసుకోండి అన్నట్లు సెకండ్ మెసేజ్ ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి. ఇది తీసుకున్న వెంటనే ఈ స్టెప్ మీ పవర్ చాలా హైగా ఉంటుంది. ఎందుకనంటే సెల్ఫ్ లవ్ ఈజ్ ద హైయెస్ట్ వైబ్రేషన్. ఇది సెల్ఫ్ లవ్ నుంచే వచ్చేది. స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటేనే సెల్ఫ్ లవ్ మించిన హైయెస్ట్ వైబ్రేషన్ ఏది లేదు. కైండ్నెస్ ఇవన్నీ వస్తుంది తర్వాత. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ వస్తుంది అనమాట. అంటే ఇంకా మీ వైబ్రేషన్ మీరే ఒక లైట్ లాగా కంప్లీట్లీ గ్లో అవుతూ ఉండడం. సో అంత లైట్ ఉన్నప్పుడు ఇంకా ఆ లైట్ ముందు ఎవ్వరు ఎలాంటి డార్క్నెస్ రాదనమాట. సో మీ మ్యాగ్నెటిజము, మీ ఆ అట్రాక్షన్ పవర్ చాలా హై ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్టింగ్లీ ఇలా మీరు ఎప్పుడైతే మీకోసం స్టెప్ తీసుకుంటారో, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో, దేన్నైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అది మొత్తం మీ లైఫ్లోకి వస్తుంది. అంటే మీరు ఇప్పుడు చేయట్లేదు, నాకు వద్దు అన్నాను కాబట్టి నాకు నువ్వే కావాలి అని చెప్పేసి రావడం అనమాట. ఓకే, సో అదొచ్చేసి మీకు సెకండ్ మెసేజ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. థర్డ్ మెసేజ్ వచ్చేసి స్ట్రెంగ్త్. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఫస్ట్ కొంచెము స్ట్రెంగ్త్ అయితే అవసరము. ఎందుకు అనంటే ఫస్ట్ టైం మీరు మీకోసం స్టెప్ తీసుకోవడము, మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకటి చాలా వరకు కనెక్షన్స్ నుంచి దూరం అయిపోవడము, అలోన్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అయినా ఇప్పుడు చెప్పిన వెంటనే మరి దానికి ఆ మాత్రం దానికి ఎందుకు అని, ఎలా అని అంటే నన్ను నేను చూస్ చేసుకుని అలోన్గా ఉండడానికన్నా నేను ప్రిఫర్ చేస్తాను. బట్ లో వైబ్రేషన్లో ఒకరు గాసిప్ చేయడం, తక్కువ మాట్లాడే దాంట్లో నేను ఉండను అని చెప్పడం అనమాట. అదే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఏదేమున్నప్పుడు నన్ను నేను చూస్ చేసుకుంటాను. ఒంటరిగా అయినా ఉంటాను, బట్ తక్కువ చూసే వాళ్ళ దగ్గర ఉండను అన్నట్లు అనమాట. సో దానికి స్ట్రెంగ్త్ కావాలి. అలా చూస్ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళే కొంచెము ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారు కొన్నిసార్లు. ఏదైనా చెప్పినా మనం ఆ పీపుల్ని ఈగోయిస్టిక్ అని చెప్పేసి, టూ డామినేటింగ్ అని చెప్పేసి ఇలాంటి మాటలు అంటారు అనమాట. ఎందుకంటే మనల్ని మనం చూస్ చేసుకున్నప్పుడు ఎంత యాటిట్యూడ్ ఈ పర్సన్కి అని చెప్పిన వర్డ్ 100% వస్తుంది. అందుకనే అలాంటి పీపుల్కి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, అసలు మోస్ట్లీ అలోన్గా ఉంటారనమాట. సో కాబట్టి ఇవన్నీ జరుగుతున్న టైంలో కొన్నిసార్లు క్వశ్చన్స్ రావచ్చు మీకు. ఎలా అని అంటే ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఎవ్వరు లేరు, నేను అంత బ్యాడ్ పర్సన్ అయితే ఏం కాదు, అయినా నా క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు ఇలా ఉన్నాయి, అడ్జస్ట్ అవ్వలేను, నాకు నేనే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకు అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. చూస్ చేసుకున్నప్పుడు వస్తుంది 100% ఆ క్వశ్చన్స్ వస్తుంది. సో అందుకనే యూనివర్స్ నుంచి ఏంటంటే ఎవ్రీథింగ్ అంటే అంత బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. ఇవంతా మీ ఇంపార్టెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం టైం ఆ వాయిడ్లో ఏమనిపిస్తుందంటే ఏంటి జరగట్లేదు, నాకు నేను ఎవరు రావట్లేదు, అలోన్గా ఉన్నా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకే కొంచెం ఓపిక, కొంచెం పేషెన్స్, కొంచెం స్ట్రెంగ్త్, ఆ కరేజ్ ఉండాలి. ఎప్పుడైతే అది ఉంటుందో, ఎప్పుడైతే మీరు దాన్ని పేషెన్స్గా ఉంటారో ఆ మూమెంట్, ఆ తర్వాత మీరు పడిన కష్టానికి అంతా ఆ ఫలితం వస్తుంది. అప్పుడు పీపుల్ అంటే ఈసారి వచ్చినా రాకుండా మీకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. మీరు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఓకే వచ్చింది, ఓకే వచ్చారు, రాలేదు, నో ఇట్స్ ఓకే ఫైన్, దట్ ఆల్సో ఇస్ ఫైన్ అన్నట్లు ఉంటారనమాట. అంటే పెద్దగా మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయదు. మీరు ఆల్రెడీ ఇంకా ఎలా ఉన్నారు అని అంటే నాతో నేను హ్యాపీగా ఉన్నాను, ఇంకా ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు అనవసరం అన్న దాంట్లో ఉంటారనమాట. సో అందుకని స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ త్రూ కైండ్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫర్గివ్నెస్ అన్నట్లు చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఈ స్టెప్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్గివ్నెస్తో స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ఒకరి మీద కోపంగా ఉన్నారు, ఒకరు మిమ్మల్ని హర్ట్ చేశారు అని అంటే ఫర్గివ్ చేయడం చాలా బెస్ట్. ఎందుకు అని అంటే ఫర్గివ్ ఎనర్జీ ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారంటే నేను ఎందుకు క్షమించాలి ఆ పర్సన్ని, ఆ పర్సన్ నన్ను ఇంతగా హర్ట్ చేశారు అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు అక్కడ గ్రడ్జ్ హోల్డ్ చేశారు, ఈగోయిస్టిక్ మైండ్లో ఇంకా నిలబడుకొని ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఇంకా అయ్యిందేదో అయిపోయింది, దీని నుంచి నేను లెసన్ నేర్చుకోవాలి, ఇది నాకు యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ మాత్రమే, సో ఈ పర్సన్ రూపంలోనో, ఈ ఆపర్చునిటీ, ఈ సిచ్యువేషన్ రూపంలోనో ఇలా జరిగింది, సో ఆ సిచ్యువేషన్ని, ఆ పర్సన్ని నేను ఇవాళ ఫర్గివ్ చేసేసి ఐ ఫర్గివ్ దెమ్ అని చెప్పేసి వెంటనే మీరు ఎప్పుడైతే నవ్వుతూ ఒక స్మైల్తో ఐ ఫర్గివ్ అన్న వెంటనే ఏమవుతుందంటే ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కామ్ అయిపోయి ఇంకొంచెం మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఆ మూమెంట్లో నోటీస్ చేయండి, మీరు చాలా అట్రాక్టివ్ అవుతారు. మీ లైఫ్లో మీరు కావాలనుకున్న సక్సెస్, జాబ్స్ అవనివ్వండి, మనీ అవ్వనివ్వండి,
అబండెన్స్ ఫుల్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో కొంచెం పేషెన్స్ ఉంటుంది, కావాలి, తప్పదు. ఎందుకంటే అది టెస్టింగ్ పీరియడ్. మీకు వాయిడ్లో ఎప్పుడైనా సరే టెస్ట్ నడుస్తుంది. అంటే ఎందుకు అని అంటే నేను ఇక్కడ వచ్చింది రైట్ మెసేజ్. ఆ మూమెంట్లో ఉన్నప్పుడు మనము చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాం అనమాట, కోపంలో ఉన్నప్పుడన్నా లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు. కానీ టైం పాస్ అయిన తర్వాత మన మైండ్ చేంజ్ అవుతుంది. మైండ్ ఎవ్రీ 2.5 డేస్కి చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి మేబీ నేను కోపంలో ఇలా అనేసానేమో, లేకపోతే ఈ సిచ్యువేషన్లో ఉండి ఇలా అన్నానేమో అని చెప్పేసి మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో అది చేంజ్ అయిందంటే మీ డెసిషన్ చేంజ్ అయినట్లే, రైట్? సో అప్పుడు మీకు యూనివర్స్ మీకు పెట్టిన టెస్ట్ మీరు ఫెయిల్ అయినట్లే. అందుకనే ఆ వాయిడ్ టైంలోనే డెసిషన్ అనేది ఎంత ఫామ్గా ఉంది, మీరు మీ ఓన్ డెసిషన్ మీద ఎంత స్ట్రాంగ్గా స్టాండ్ అవుతున్నారు, అంటే స్ట్రెంత్ లైక్ ఆ పేషెంట్తో ఆ కరేజ్తో ఉండగలుగుతున్నారా, లేకపోతే అది బ్రేక్ అవుతుందా అన్నట్లు. ఎప్పుడైతే మీరు ఒక డెసిషన్ మీద, స్పెషల్ ఇలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఒక 14 డేస్ గుర్తుపెట్టుకోండి, 14 డేస్ ఫర్మ్గా ఉన్నారు వితౌట్ ఎనీ లైక్ ఇంటర్నల్ డైలాగ్ లేకుండా. ఇంటర్నల్ డైలాగ్ అదొక డిఫరెంట్ ఎనర్జీ, ఓకే? అలా లేకుండా నిజంగానే పీస్ఫుల్గా, నిజంగానే ఓన్ లైక్ మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అని అంటే అప్పుడు ఆ వాయిడ్ అనేది ఎండ్ అయిపోయి మీ లైఫ్లో ఆ అట్రాక్షన్ ఏదైతే మీరు గెయిన్ చేశారో దాని నుంచి అంత అబండెన్స్ అనేది వస్తుంది అనమాట, ఓకే? సో అందుకని ఎందుకు రీడింగ్ చూసిన వెంటనే కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదు అని అంటే ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోతుంది వెంటనే వాళ్ళకి 2.5 డేస్లో కొంతమందికి, అందుకని చెప్పేసి, ఓకే? సో అలా అనమాట. సో ఎనీవే ఇవి వచ్చేసి ఈ 3 మెసేజెస్ చాలా స్ట్రాంగ్గా పర్సనల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, సెల్ఫ్ లవ్కి సంబంధించి చూపిస్తుంది. సో ఎస్, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది. నాకైతే ఈరోజు కొంచెం ఆయాసం ఎక్కువగా వస్తుంది, ఓకే? హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. ఖచ్చితంగా ఈ మెసేజెస్ ఎంతమందికి షేర్ చేసి, ఇలాంటివి స్పెషల్లీ నేను మోస్ట్లీ మీకు తెలిసిందే లవ్ రీడింగ్స్ గురించి, దీని గురించి మీకు ఇష్టం అని చెప్పేసి చేస్తాను నేను, మీకు తెలుసు. బట్ నా మెయిన్ ఫోకస్ వచ్చేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, హై వైబ్రేషన్ అవ్వాలని చెప్పేసి నా ముందు నుంచి నా మోటో, ఓకే? సో కాబట్టి ఇలాంటి వీడియోస్ పర్టికులర్లీ హెల్ప్ అవుతుంది ఒకరికి, సెల్ఫ్లెస్గా ఒకరికి నిజంగానే హెల్ప్ అవుతుంది. ఈ మెసేజ్ అన్నది మొత్తం అన్నీ ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉండాలి అని చెప్పి కనుక అనిపిస్తేను ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకనంటే ఈ పాజిటివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్లనే, వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం వల్లనే, కాన్షియస్గా అవ్వడం వల్లనే ఆ లైట్ అనేది వరల్డ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఎంత లైట్ అనేది వస్తూ ఉంటే అంత డార్క్నెస్ ఎండ్ అయిపోతుంది. సో మన అందరం కూడా ఈ లైట్ వర్కర్స్ పనే అది, రైట్? లైట్ని ఇంక్రీజ్ చేయాలి సో దట్ ఆ డార్క్నెస్ ఏదైతే ఉందో అది వరల్డ్లో ఎండ్ అయిపోతుంది. సో కాబట్టి ఎవరికైతే ఇది హెల్ప్ అనిపిస్తుందో, మనస్ఫూర్తిగా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్, పర్సనల్ డెవలప్మెంట్గా ఉండే వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి, ఓకే? సో ఎనీవే, నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.